లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మేషాది ద్వాదశ రాశుల్లో 4వదైనటువంటి కర్కాటక రాశికి సంబంధించిగా ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అని చెప్తాం. అంటే మిశ్రమ ఫలితం అనేటువంటిది ఎందుకయ్యా అంటే ఎక్కువగా అంటే అదృష్టం పైన ఆధారపడకోకుండా మనం చేసేటువంటి పని, మనం నమ్మేటువంటి భగవంతుడు, మనకు ఉండేటువంటి గురువు, ఈ ముగ్గురిని నమ్ముకొని వాటిపైన భారం వేసి మనం వెళ్ళడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటిది. కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పుడు కూడా నిరాశ అనేటువంటిది ఉండదు అని చెప్తారు పెద్దలు. అంటే మనం కష్టపడి ఫలితం అనేటువంటిది భగవంతుడికి ఇస్తే తప్పకుండా వస్తుంది. అది అదృష్టం పైన ఆధారపడి అదృష్టం ద్వారానే ఏదో వస్తుంది అనుకునేటువంటి వాళ్ళకి ఇది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా ఏదో అదృష్టం వచ్చేస్తుంది, అద్భుతాలు జరుగుతాయి, లాటరీలు తగులుతాయి, ఇలాంటివి ఏవి కూడా అలాంటి ఏ ప్రయత్నాలు కూడా మీకు ఉపయోగపడవు. కాబట్టి దాని గురించి ఏమైనా ఉంటే మాత్రం ఆలోచనలు వదులుకోవడం అనేటువంటిది అత్యంత మంచిది. రాహు అష్టమ స్థానంలో ఉండటం వలన భాగస్వామ్య వ్యాపారం, అంటే ఎవరితోనైనా కలిసి వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా వదిలేయాలి. అంటే చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా కూడా వాళ్ళతో వస్తే భాగస్వామ్య వ్యాపారాలు కానీ భాగస్వామ్య వ్యవహారాలు ఏది కూడా ఈ సంవత్సరం మీరు ప్రారంభం చేయకపోతే ఖచ్చితంగా మంచిది. ఒక ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ సంవత్సరం జాగ్రత్తగా మెసులుకోవడం, అంటే ఉపయోగం లేనటువంటి విషయాల్లో తగాదాలు పెట్టుకొని అనవసరంగా లేని సమస్యలు తెచ్చుకోవడం అనేటువంటిది మంచిది కాదు. జూన్ 2వ తారీఖు నుంచి గురువు జన్మరాశిలో అంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. ఉపయోగం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో ఏది పడితే అది మనం మాట్లాడుకోకుండా ఉంటే ఖచ్చితమైనటువంటి ఉపయోగం ఉంటుంది. ధనస్థానం అనేటువంటిది ఎక్కువగా అంటే ఖర్చునే చూపిస్తుంది. మనకు ఎంతైనా కూడా వేస్ట్ ఆఫ్ మనీ అంటాం మామూలుగా, ఉపయోగం లేకుండా ఏదైనా ఖర్చు పెట్టడం. అదేవిధంగా శుభకార్యాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా అంటే అలా ఖర్చు అవుతుందా, మీరు ఉపయోగం లేకుండా ఖర్చు పెడతారా అనేటువంటిది మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మంచిది. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కొంచెం మనకు మంచి కాలం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. గురువు అనేటువంటి వాడు బాగుంటాడు. అదేవిధంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే ఖచ్చితంగా మంత్రరాజపద స్తోత్రము, నృసింహస్వామి గారికి సంబంధించిగా మంత్రరాజపద స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా సంక్రమణ సమయంలో దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటే సంక్రమణ సమయంలో ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం, గోప్రదక్షిణ అనేటువంటిది సంక్రమణ సమయంలో చేయడం అత్యంత విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మనందరం కూడా గమనించుకోవాల్సింది కర్కాటక రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవడం అనేటువంటిది మంచిది. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా ఉండడం అనేటువంటిది మంచిది. మీ చుట్టూ జనం ఏం మాట్లాడుకుంటున్నారో అనేటువంటిది మీకు అనవసరమైనటువంటి విషయం. మీరు ఎలాంటి పని చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రమే మీరు పని చేసుకుంటూ ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలని మనం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మరీ చెప్పేటువంటి విషయం ఏంటంటే చదువు విషయంలో నిర్లక్ష్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి విద్యార్థులు ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా వాళ్ళపైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఈ సంవత్సరం ఇది. కాబట్టి విద్యార్థుల విషయంలో అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే నిదానంగా ఆచితూచి అడుగేసేటువంటి సంవత్సరం ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే అత్యంత విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు.